అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఇక మా చిన్న మన్మరాలు వచ్చింది, మా పెద్ద మన్మరాలు వచ్చింది. ఇక చూడుండ్రి, చూస్తుండ్రా మా బిడ్డే, ఇక మా పెద్ద బిడ్డే, మా చిన్న బిడ్డే, ఈ తేజ, అనుష, సుమిత్ర గుడికి అంటాము, మా అల్లుడు. ఇక అందరము అయితే మేము ఇక బయలుదేరుతున్నాము. ఇక మేమైతే అంకాపూర్కి బయలుదేరదామని ఇక రెడీ అయినాం. ఇక ఇప్పుడైతే ఇక ఏంటంటే ఇక పిల్లలకు ఎక్కడికన్నా వెళ్దామంటే బాగా ఇష్టము. Total I'm the tinker. Good boss. Car की सीढ़ी. ఇక అంకాపూర్ విలేజ్కి అయితే వెళ్దామని అక్కడనైతే మక్క అంకులు అవి ప్రతిదీ గుడక రైతు అన్నది అక్కడ ఎట్లా పని చేస్తారు, ఆడ మగ ఎట్లా పని చేస్తారు అన్నది విషయం గుడక తెలుసుకుందామని వెళ్దామని బయలుదేరుతున్నాము. ఇక బయలుదేరుతున్నాము. అక్కడ చాలా కష్టపడతారు, ప్రతిదీ పనిలే గుడక మగ ఆడ తేడా లేకుండా పని చేస్తారని మా అల్లుడైతే చెప్పిండు. ఇక మేమైతే ఎప్పుడెప్పుడు పోయి చూస్తాము. అక్కడ ఫుడ్ అయితే ఫేమస్సే కదా, ఆ ఫుడ్ గుడక చూద్దాము అని వెళ్ళినాము. ఈ అంకాపూరు చికెన్ అన్నది అక్కడ వండుతారు. అది అలా స్టైల్ వాళ్ళు వండుతారు కానీ బాగుంటుంది. ఇక అట్లా మంచిగానే ఉంటుంది. ఇక మనము ఉడక అట్లనే వండుతాం కానీ ఇక కొంచెం చేంజెస్ ఉంటాయి ఎంతైనా. ఇక దానికి చేంజెస్ ఉంటాయి. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. అక్కడికి పోయినాక చూడుండ్రి మీరు, నేను చూపిస్తా. ఇప్పుడు ప్రతి మూమెంట్ ఉడక చూడుండ్రి. ఏంటంటే ఇది ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఎట్లా కష్టపడితే ఎట్లా మనకు ఫుడ్ వస్తుందన్న తెలుసా. అక్కడ అయితే రైలు పోతుంది చూడుండ్రి, అక్కడ రైలు కొడుకున్నది. ఇప్పుడైతే అంకాపూర్కి చేరుకుంటాము. ఇక చేరుకొని అక్కడనైతే కంకులు అయితే ఓ లెవెల్లో అమ్ముతుండ్రు. ఇక వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా కష్టం చేస్తారని అక్కడ నేనైతే తెలుసుకున్నా పెద్ద మనుషుల ద్వారా. అక్కడ పెద్ద మనుషులు కూడా అక్కడ ఒక చెట్టు దగ్గర విదేశాలలో కొడుకులు ఉంటారట. వాళ్ళకు ఏది కూడా ఫుడ్ కావాలంటే ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొడుకులు పంపించేస్తారు. ఇక వాళ్ళు ఏ ఫుడ్ కావాలన్నది తినగలుగుతారు, వాళ్ళకే పంపిస్తారు పైసలు. అట్లా ఇక అట్లా ఏది కానీ చర్చ అయినా పంచాదులైనా ప్రతిది కూడక అక్కడ ఒక చెట్టు దగ్గర పెద్ద మనుషులు అందరూ అంత ఏజ్డ్ వాళ్ళు, తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటే తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటే కొడుకులు అంత ఏజ్ వాళ్ళు ఉంటారు అక్కడ. ఇక నేనైతే అక్కడ చూసి అయితే బాగా సంతోషపడ్డా. ఇక అక్కడ మొక్కజొన్న అయితే ఇక కంకులు గ్యారెలు చేసుకుందాము, మక్క గ్యారెలు చేసుకుందామని తీసుకున్నాం మేము. ఇక అక్కడనైతే మళ్ళీ తీసుకున్నామనికే టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటాయి. కంకులు పాలు టేస్ట్గా మంచిగా ఉన్నాయి. కూరగాయలు కూడా పొద్దున మార్కెట్ లెక్క పెడతారు. అవి ఏంటంటే వేరే ఊళ్ళకి వెళ్ళిపోతాయి అక్కడ నుంచి. అది రైతులు అంటే ఇక రైతు అంటే ఫస్ట్ ఫేమస్ అంకాపూర్. ఇక రైతు అన్నది అక్కడ ప్రతి పంట గుడక విలేజ్లకు చిన్న విలేజ్లకు అంతటా ఉడికెళ్ళేది ఆ గ్రామం నుంచి వెళ్తుందని అక్కడ ఒక పెద్ద మనుషులు అయితే చెప్పిండ్రు, మేము తెలుసుకున్నాము. ఈ మా అల్లుడు గుడక ఎప్పుడు అక్కడికి వెళ్తాడు కదా, ఆయన అయితే కొంచెము ఇక అన్నదే అక్కడ ఏంటంటే రాజకీయము అది ఇది అన్నీ ఉంటాయి కదా. ఇక మా అల్లుడికి అయితే ఎక్కువ తెలుస్తుంది. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చూపెట్టాలని తీసుకెళ్ళిండు మా అల్లుడు. తీసుకెళ్తే ఇట్లా కూరగాయలు విలేజ్లకు అట్లా కట్టలు కడుతుండ్రు. మనకు కావాలంటే కూడా ఇచ్చిండ్రు, ఇక ఇస్తారు కానీ ఇక అట్లా దోసకాయలైనా ప్రతిది కూడా ఇక ఏంటంటే కంకులని పుదీనాని కొత్తిమీర ఇక పంటకు స్పెషల్ ఏంటంటే ఆ ఊరు అన్నది ఇక వేరే ఊళ్ళకు కూరగాయలు అయితే మొత్తం అందిస్తారు అట్లా. ఇక అక్కడ పని దొరకదని ఆడళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా పని చేస్తారు. ఇక ఏంటంటే వాళ్ళకు లేదని కాదు, ఉండే చేస్తారు. ఇక కొడుకులు మాత్రము కొందరికి ఇక వేరే అమెరికా అక్కడ ఉన్నారు అని చెప్తారు. ఇక పెద్ద మనుషులు అయితే ఇక్కడ ఉంటారు. ఇక వాళ్ళది ఒక రౌండ్గా చెట్టు దగ్గరనైతే అన్ని కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. ఇక అందరూ ఒక్కటి అన్నదమ్ములాగా ఉంటారు. అందరూ ఉడక ముసలోళ్ళు అందరూ కూర్చుంటే వాళ్ళతో మాట్లాడితే అంత రెడ్డీసు ఇట్లా అట్లా అని చెప్తే అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాల వాళ్ళు ఒకటే రకంగా రిలేషన్ లాగా కూర్చుండి అట్లా. ఇక అక్కడ ఉడక మనము ఏంటంటే ఏ సంఘాలు ఉడక మంచిగా ఎట్లా అంటే ఒక్కొక్క బిల్డింగ్ చూస్తే అట్లా ఉన్నాయి. ఇక మనం అమెరికానే పోయినామని అన్నట్టు ఉంటుంది ఆ బిల్డింగులు మాత్రము. ఇక మంచిగా ఉంటాయి. ఇక ఇక్కడ నాకు కూరగాయలు చూస్తుంటే ఆనందం అనిపిస్తుంది, అట్లా సంతోషం అనిపిస్తుంది. నేనైతే తీసుకున్నా దోసకాయలైనా ప్రతిది ఉడక. ఇక మీకు ఈ ప్రతి మూమెంట్ ఉడక చూపించాలనిపిస్తుంది. నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రము ఏంటంటే ఇక నా చూసేటోళ్ళు మాత్రము అన్నీ చూపెట్టాలి నాకు, నేను
నేను చూసినవన్నీ చూపెట్టాలని నాకు ఒక ఆనందము. ఇక అట్లా నేను సంతోషపడతా. ఇక ఏంటంటే మా అల్లుడు బిడ్డే అందరం మా మన్మరాన్లు ఇక మా తేజనైతే ఇక అందరం కుటుంబం అంతా పోయినాము. ఇక అక్కడ అంకపూర్ చికెన్ ఉడక తీసుకోవాలని అనిపించుకున్నాము. అది కూడా వస్తుంది మీకు. ఇక ఏంటంటే ప్రతి మూమెంట్ కూడా ఇంకా చాలా వస్తాయి వీడియోస్. ఇక ముందు ఇక ఇట్లా కష్టం చేస్తున్నారు చూడు, ఎంత బాగా చేస్తున్నారు. అట్లా కష్టపడితేనే మనకు వస్తాయి కదా ప్రతిదీ ఉడక. అట్లా కష్టం ఆ ఊళ్ళే కష్టం చేసుడంటే ఇక ఆడోళ్ళు మగోళ్ళు కూసుండి తినే రకం ఉండదు. రైతు అంటే రైతు మొత్తం ఏంటంటే ఈ స్పెషల్ అంకపూర్ అంటే రైతుకు స్పెషల్. ఎందుకంటే రైతు అంటే అక్కడ రైతే ఉంటుంది. ఇక మనకు ఏంటంటే పంటలు ఉడక అట్లా పండిస్తారు, ఆ రకంగా ఉంటాయి. అంకాపూర్ ఇక ఇది నిజామాబాద్ డిస్టిక్లో నిజామాబాద్కి దగ్గరనే ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో ఉంటుంది. ఇక్కడనైతే ఇక రాజకీయ నాయకుని ఇల్లు ఉందంటే మేమైతే వెళ్ళినాము. ఆయన పేరైతే మా బావ చెప్పిండు నాకు. ఆయన పేరు ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి అది వాళ్ళ అమ్మ నాన్నకి కట్టించిరో అది సంథింగ్ చెప్పిండు నాకు. అక్కడ ఆయననైతే ఫొటోస్తో కూడా ఉన్నది. మంచిగా మొత్తం అక్కడ ఎంత బాగా కట్టిండో, అసలు ఎంత బాగుందో మాకైతే బాగా నచ్చింది. మంచి వెదర్లా, పచ్చటి పొలాలల్లా, అక్కడ మంచి కంకులు ఫేమస్, బాగా కంకులు ఫేమస్, చికెన్ ఫేమస్. ఇల్లు చూడుర్రి, ఆ ఇల్లు అయితే ఒక ఇంద్రభవనం లెక్క ఉన్నది. అక్కడ ఫొటోస్ కూడా పెట్టిర్రు. ఆ ఫొటోస్ అన్ని దేవుళ్ళ ఫొటోస్ అట్లా మొత్తం పాలరాతితోటి ఎంత మంచిగా చేసిండో అసలు. మంచి అది కట్టినోళ్ళు కూడా ఆర్కిటెక్చర్ ఉంటారు కదా, మంచి ప్లానింగ్ చేసి మంచిగా కట్టిర్రు. మస్తు మంచిగా అనిపించింది అది చూస్తుంటే. ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక పారిశ్రామికవేత్తగా ఉండి ఒక ఎమ్మెల్యేగా డెవలప్ అయిందంట. అంటే తక్కువ స్థాయి నుంచి ఆయన అంత ఎదిగిండు అన్నట్టు. ఒక రైతు కుటుంబం నుంచే వచ్చి ఆయన అట్లా అంత ఎదిగిండు. ఆయన ఎమ్మెల్యే అయిండు రాకేష్ రెడ్డి గారు. ఆయన చూస్తేనైతే మాకైతే మస్తు మోటివేషన్గా అనిపించింది. మస్తు అవన్నీ అట్లా కట్టించిర్రు. అవన్నీ పాలరాతితోటి, అది బొమ్మలు అంటే అది పాలరాతి బండతోటి వేయించిర్రు. మస్తు మంచిగా ఉన్నాయి. అది చూస్తుంటేనైతే మస్తు మంచిగా అనిపించింది. డోర్స్ కూడా ఇట్లా పెద్ద పెద్ద రాజులు అది ఇట్లా ఆ కాలంలో ఉన్నట్టు ఉన్నాయి. ఒక్కొక్క డోరు పెద్ద ఉన్నాయి డోర్లు. ఇక్కడనైతే సమావేశాలు, మీటింగ్లు అవన్నీ జరుగుతాయట. అక్కడ స్టేజ్ కూడా ఉంది. ఆ స్టేజ్లో సమావేశాలు, మళ్ళీ ఇట్లా మీటింగ్స్ అవన్నీ జరుగుతుంటాయట. ఆ గ్రామం అంకాపూర్ గ్రామం అంటేనే రైతులు ఫేమస్. ఇక అక్కడ అందరూ ఎవ్వరు కూడా కూర్చొని ఉండరు. ఆడ మగ తేడా లేకుండా అందరు కష్టపడతారు, అందరూ చేస్తారు, బాగా కష్టపడి చేస్తారు. అది మళ్ళీ రాష్ట్రాలకు వేరే స్టేట్స్కి కూడా పంపిస్తారట. వేరే స్టేట్స్కి కూడా ఇక్కడ నుండి ఇవి మొక్కజొన్న అయినా కూరగాయలు అన్నీ పంపిస్తారట. అసలు అయితే ఆ ఊరు ప్రత్యేకతనైతే ఇక మాటలలో చెప్పలేము. లోపలికి వెళ్తే కూడా ఒక్కొక్క ఇల్లు అయితే అసలు ఏమన్నా అసలు మంచిగా అమెరికాలో ఉన్నట్టు అనిపించింది మాకైతే. అట్లా ఉన్నది, మస్తు మంచిగా కట్టిర్రు. ఇప్పుడైతే పసుపు, మొక్కజొన్న చెట్లు ఆ ఇల్లు పక్కనే అట్లా ఎంత బాగా ఉన్నది చూడు. ఇక అట్లా చూడాలని పోయినాము. ఆ మక్కల్నే పసుపు పండిస్తారు. మక్క అన్నది అక్కడనైతే మక్క కంకులు ఎప్పుడైనా ఉంటాయి, ఎప్పుడు కొడుకుంటాయి. ఇక అట్లా ఆ రాజకీయ నాయకుడు కూడా తల్లిదండ్రి ఫొటోస్ అట్లా చేయించిండు. ఇక ఏంటంటే అట్లా విగ్రహాలు కట్టించి అలా దేవుళ్ళలాగా ఊదిస్తాడట ఆయన. అంత గొప్ప మనిషి. వాళ్ళు ఉండి కొడుక వాళ్ళు ఎంత మంచిగా అన్నది బతికిండ్రు అన్నది ఉడక ఏంటంటే ఆ కొడుకు తల్లికి తండ్రికి అంత అనుభాలు ఏంటంటే ఆ ఇంట్లో కట్టిపించారంటే ఎంత సంతోషము. ఇక అట్లా నాకు బాగా మంచిగా అనిపించింది. ఇక తల్లిదండ్రిని దేవుళ్ళతో సంబంధం బోధించిండ్రు అన్నది నాకు అర్థమైపోయింది అక్కడ. ఇక మంచి మనుషులు ఉన్నది మాత్రం అట్లే ఉంటుంది. ఇక ఆయన ఇక ఆ రకంగా ఇల్లు అయితే నేను షూట్ చేయాలనుకున్నా, నాకు లెవెల్ అనిపించింది. ఇక అట్లా మంచిగానైతే ఇక అట్లా పాలరావుతోటే అవన్నీ విగ్రహాలు అయినా ప్రతిదీ ఉడక, ప్రతి మూమెంట్ ఉడక, ప్రతిదీ. ఇక ప్రతి ఇల్లు చూస్తే మాత్రము అమెరికాలో ఉన్నామా, ఇక్కడ ఉన్నామా, అక్కడ ఉన్నామా అనిపిస్తుంది. ప్రతి కొడుకు అమెరికా అని చెప్తారు. నా కొడుకు మన్మరాన్లు అందరూ అమెరికల్నే, మాకు ఇక్కడ ఏది కావాలన్నా మాకు సౌలత్ చేస్తారని చెప్తారు. మేము మాత్రము ఏ కష్టం అన్నది ఉండదు అన్న మంచి వాతావరణంలో ఒక చెట్టు కింద కుర్చీలు వేసుకొని పెద్ద మనుషులంతా ముచ్చట మీటింగ్ పెట్టి పంచాదులు జరుగుతాయట. ప్రతిదీ కూడా అక్కడ ఆ చెట్టు దగ్గరనే చేస్తారట.
ఇగో ఇప్పుడైతే అక్కడైతే మొక్కజొన్న జొన్నలు పసుపు అక్కడైతే ఫేమస్ అది ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇక ఫస్ట్ ఫేమస్ అయితే అవి ఇక అన్ని ఉడక కూరగాయలు ఉంటాయి ప్రతిదీ ఉంటుంది ఇక మేమైతే టిఫిన్కి వెళ్ళిపోయినాము ఇప్పుడైతే అన్నీ చూపించినాం కదా ఇక రాజకీయ నాయకుని ఇల్లు అది ఆ తల్లిదండ్రిది అది విగ్రహాలు అన్నీ చూపించినాం కదా ఇక ఆ ఇల్లు అయితే ఇంద్రభవనమే ఇక మేము పోయినప్పుడు మాత్రం లాక్ అన్నది వేసింది ఉన్నది ఇంక లోపల ఎట్లుండో తెలియదు ఇక యువతల బయటనే షూట్ చేసేసినాం చూపించినాం ఇక అట్లా మంచిగానైతే అనిపించింది అట్లా తిరుగుతుంటే ఇక మొక్కజొన్న దాంట్లోనే పసుపు వేస్తారు కదా ఇక పక్కనే చెట్లు చేన్లు మంచిగా ఇక వాడ అట్లా దోశనైతే పెట్టుకున్నారు మా పెద్ద బిడ్డ ఉన్నాయి వాళ్ళ చిన్న ఏంటంటే చిన్న మనమరాలు వాళ్ళకి ఇష్టం ఉంది వాళ్ళకి పెట్టుకున్నారు అట్లా ఇక వాళ్ళకు ఏ దినబుద్దైన వాళ్ళు అది ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇక అందులోనే ఇక మనకు ఇక బస్ స్టాండ్కే ఉంటాయి ఇవైతే టిఫిన్ సెంటర్లు ఫుడ్ అంటే అక్కడ ఫేమస్ ఫుడ్ ప్రతిది కూడా మంచిగానే క్వాలిటీగానే ఉన్నాయి కర్రీస్ అయినా అట్లా పల్లి చట్నీ ఉడక పొట్టు తీయకుండా అట్లా చేసిర్రు ఇక అట్లా మంచిగానే చేసిర్రు ఇక అక్కడ నాటుకోళ్ళు దొరుకుతాయని నాటుకోడితో అయితే ఇక మంచి ఏంటంటే ఇంకా కర్రీస్ అయితే ఇక అట్లా ఇండ్లల్లో పెద్ద మనుషులు కూడా అక్కడ అంటిపించుకొని తింటారట అమెరికాలో కొడుకులు ఉంటారు కోడన్లు ఉంటారు మన్మరాళ్ళు ఉంటారు మన్మర్లు ఉంటారు ఇక వీళ్ళైతే ఇట్లా అనిపించుకొని తినబుద్ధి అయినప్పుడు తిని ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్క పెద్ద మనిషికి 100 సంవత్సరాల దాకా వచ్చిన మనిషి కూడుకున్నాడు అక్కడ మేమైతే చెట్టు దగ్గర చూసినాము ఒక రౌండ్ ఆఫ్ కూర్చుంటారట ఇంకా సాయంత్రం అయితే మేమైతే గప్పుడైతే వెళ్ళాం కదా ఇక ఎట్లా వీలైన వాళ్ళు అట్లా కూర్చుంటారు అక్కడ ఇక అదైతే ప్రతి పంచాయతీకి ప్రతి మాటకు అక్కడ మెయిన్ అందరు పెద్ద మనుషులు కూర్చుండి ఇక సంతోషంగా ఉన్నాం మేము సంతోషంగానే ఉంటాము మేమంతా మా పిల్లలు అక్కడ ఉంటారు కానీ మమ్మల్ని ప్రతిదీ కూడా ఇక ఏంటంటే ప్రతి మూమెంట్ కూడా మాకు అన్నీ ఇక్కడ ఉన్నట్టే చూసుకుంటారు ఇక నాన్న ఈ విషయం చెప్పాను ఇక మా అల్లుడు కూడా టిఫిన్ అందరం కలిసి టిఫిన్ చేసినాం టిఫిన్ చేసినాక ఇక నాటుకోడితోటి మనం కర్రీస్ అయితే అండిపించుకుంటామని అనుకున్నాము ఇక ఇదైతే టిఫిన్ అయితే రెడీ అయింది ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలనుకుంటా ఇక మా పెద్ద మనమరాలు టిఫిన్ ఇష్టపడుతుంది ఆమె నాన్ వెజ్ ఇష్టపడుతుంది ఏది ఇష్టపడుతుంది అంత ఒక టిఫిన్ మాత్రం ఇష్టంగా తింటుంది అట్లా చెట్లు కూడా చూపిస్తే నాకు ఆనందము ఇక అట్లా షెమ్మనోళ్ళ చెట్లు అట్లా మనం ఫుడ్ తినేజాల కూడా చెట్లు పెట్టుకున్నారు చెట్లకి ఫేమస్ అన్నట్టు అయిపోయింది అది ఏంటంటే అంకపూర్ అంటే మనము ఇక ప్రతి పంటకు కూడా ఫేమసే ఇక ప్రతి కూరగాయ కూడా ఫేమసే గదని కాదు ఇక మిర్చి ప్రతిది కూడా అట్లా మనము ఏంటంటే అక్కడ శనగలు కూడా పండిస్తారు అట్లా శనగపిండి కూడా మన మిర్చి అట్లా ఒరిజినల్గా అనిపించింది ప్రతి మూమెంట్ కూడా ఒరిజినల్ అనిపించింది మంచిగా అనిపించింది ఇక ఏంటంటే అక్కడికి ఒకసారి వీలైతే మీకు దగ్గరలో ఉంటే ఎల్లుండ్రి ఇక నిజంగా దగ్గరనే కదా మేమైతే తొందరనే అట్లా వెళ్ళినాము ఇక అట్లా చూడాలని వెళ్ళినాము ఎప్పుడెప్పుడు పోతాం కానీ అట్లా పోతాము ఇట్లా వస్తాం ఇట్లనైతే కొంచెం తిరిగి చూస్తే పంటకు ఫేమస్ అంటే ఇక అది ఏంటంటే పంట అక్కడ విలేజ్లలో కూడా కూరగాయలు కూడా ఇవే పోతాయి ఇక అట్లా మిర్చి కూడా బాగానే ఉంది ఇక నేనైతే ఇక ఏ మూమెంట్ అయినా కానీ మీకు చూపెట్టాలని అనిపిస్తుంది మీరైతే దానికి లైక్ కొట్టుర్రి కామెంట్ పెట్టుర్రి సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఇక ఎందుకంటే సబ్స్క్రైబ్ మీకు నచ్చితే చేసుకోర్రి నచ్చకుంటే వదిలేయండి ఇక ఏంటంటే ఇక అక్కడ మిర్చి అయితే తినుకుంటూ చాయ్ తాక్కుంటూ ఎంజాయ్ చేసినాము అక్కడైతే ఆర్డర్ ఇచ్చేసినాము అంకపూర్ చికెన్ అది ఎట్లా వండాలో కూడా మొత్తం ఈ వీడియోలో చూపెట్టినాము అక్కడైతే మొత్తం పెద్ద మనుషులు కూర్చున్నారు అక్కడనే రౌండ్ ఆఫ్గా కూర్చున్నారు వాళ్ళ దాంట్లో ఏదైనా గొడవలైనా కూడా అంటే ఇట్లా భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవైనా కూడా వాళ్ళు పరిష్కారం చేస్తారట కూర్చుండి అంటే ఆ గ్రామ సమస్యల్ని వాళ్ళే పరిష్కారం చేస్తారు కానీ ఇక అట్లా అక్కడ కూర్చున్నారు చూడుర్రి ఆ చెట్టు కింద వేప చెట్టు కింద ఒక బండ మీద అందరు చుట్టూ కూర్చున్నారు అసలైతే ఎంత పల్లెటూరు వాతావరణం చూస్తుంటే మస్తు అనిపించింది కాల్చి చేసిందేనా ఇది ధనియాల పొడి అంటే ఏమన్నా వేస్తారా ధనియాల పొడి అవును బండ పువ్వు బిర్యానీ పసుపు మిక్సీ వేసుకోవాలి ఒక చెల్ల దగ్గర ఉంది అది ఫోన్కి 2.5 వేయాలి మా డాడీ వాళ్ళు ఒక 30 ఇయర్స్ అవుతుంది మేము నడిపేయబట్టి ఒక 10 ఇయర్స్ అట్లా అవుతుంది మా డాడీ అనిపోతే మేము నడిపిస్తున్నాం
బండపు బిర్యానీకి వేయాలి. వేసుకో. బండపు బిర్యానీ సాజీర్ వేసుకుంటుంది కొద్దిగా ఉల్లిపాయలు సపరేట్గా ఉంటుంది ఒక ప్లేస్లో 10 కోళ్ళు అయినా సపరేట్ ఉంది సపరేట్. కోడి సాబు ఉంటుంది ఎన్ని తీసుకున్నా అవి వస్తలేవు ఇప్పుడు ఎక్కువ ఇవే నడు. ఓన్లీ అన్నం లేదు అంటే అంటే ఏదైనా మేమే రెడీ చేసుకుంటాం అక్క షాప్ నుండి ఏది తీసుకురాం కలుపులు ఇవన్నీ వాళ్ళకు ఏంటంటే ఎట్లా టేస్ట్ అవుతుందో తెలిసిపోయింది. బయట ఊరుకుంటుంది ఇప్పుడు అట్లా గోలాలి కదా, కొందరు మంచి గోలు ఇయ్యరు అంటే ఊరుకుంటుంది, కలిపేసి ఇట్లా ఊరుకుంటుంది. ఇప్పుడు నాటుకోడి అని మనం అనుకున్నాం కానీ ఇవే అప్పటి నుంచి ఇవే నాటిస్తాను. కలుపుతారా? అవునండి. అందుకే ఇట్లా చేసుకుంటారు. మనం ఇంట్లో అనుకుంటే మరి ఆ టేస్ట్ అంటే కాల్స్తారు. వీళ్ళు తెచ్చిన కోళ్ళు కూడా వేరే ఉంటాయి. వాటర్ పోస్తారా పైనుండి? తొందరగా బాయిల్ అవుతుంది. అవి గరం అవుతాయి, గరం అయినాయి మళ్ళీ పోస్తాం. ఈ వాటరే కొత్తిమీర డైలీ ఉంటుంది. పిలుస్తారా? అవునవును. మమ్మీ ప్రాసెస్ని ఇస్తుంది కానీ ఇంత ఫాస్ట్ చేస్తుందో ఒకరి అది దానికి ఆయిల్కి బండ పువ్వు బిర్యానాకి వేసిండ్రు, సాజీరా వేసిర్రు వేసింది. మీకు హెల్పింగ్ ఎవరు మీరేనా? మా ఆయన ఉన్నాడు కానీ కొద్దిగా ఇంటికి వెళ్ళి కేజీ బౌల్స్ అన్ని అన్నట్టు కోడి మందం కొన్ని వాటర్ పోస్తే కారం వేస్తే అడగంటది కదా. అడగంటారు.
కొన్ని వస్తాయి. చేసే ప్రాసెస్ మంచిగా చేస్తుంది. ఎందుకంటే కారం ఉప్పు కలిపి పెడితే నీసు ఉన్నప్పుడు కారం ఉప్పు కలుపుతాం అనుకో టేస్ట్ ఉండదు, మంచిగా చేస్తుంది. నేను ఏం చేస్తారంటే కారం ఉప్పు కలిపేస్తారు అట్లా ముక్కకు అంటుకోవడానికి కారం వేస్తారు. మళ్ళీ గిరాకీ వచ్చిందని మళ్ళీ కట్ చేస్తుంది. వాళ్ళకి పెట్టి రావాలి, తింటారు వాళ్ళు. వాళ్ళు అయిపోయినాయి ఆల్రెడీ. అయిపోయిందా? ఫోన్ పైన వేస్తారు. కారం పొడి వేస్తారు. స్పైసీ అన్నారా? స్పైసీ మమ్మీ చూడు. కొంచెం స్పైసీ ఏంది కరీంనగర్ తీసుకుంటాం మంచిగా. కారం కూడా మీరే పట్టిస్తారా? అంటే కారం ఒకటి తెస్తాం అక్క. చేస్తారా? షాప్ నుండి కేటీ కారం కూడా దొరుకుతుంది, అది వాడుతుంది. సిటీ కారం కేటీ కారం కూడా షాప్లలో దొరుకుతుందా? వేసే ఐటమ్స్ సాల్ట్. కొబ్బరి పౌడర్ అవి వేయాలి కదా మీరు? ఇప్పుడు వేయం, కారం ఉడికిన తర్వాత, చేస్తారా? ముక్క ఉడికిన తర్వాత వేస్తాం. ఈ కారం మంచిగా ముక్క కంటుకుంటే ముక్క కొద్దిగా టేస్ట్ వస్తుంది అని ముందు వేస్తాం. వస్తుంది గిరాకీ. సరే, మేము పెడతాం. యూట్యూబ్ వాళ్ళు బాగా మంది వస్తారు అక్క. యూట్యూబ్ వాళ్ళు, మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వస్తారు. సరే, 10 లక్షల మంది దాకా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 50,000 మంది. చల్లటి వస్తుంది ఉడకది, ఉడకదు, టేస్ట్ కూడా పోతుంది. మాకు అంటే కారం సరిపోతుంది, కొద్దిగా వేయమంటారా? సరిపోతుంది. ఇక పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా వేయమంటే కొద్దిగా వేస్తా. పిల్లలు తింటారో తినరు. ఒకటి స్పైసీ వేస్తే ఒకటి మీడియం. అదే అదే వెయ్యి మరి అందులో ఉట్టి ఏనా? కేటీ కారం కూడా ఎందుకు మాట్లాడారు మీరు? అది స్పైసీ ఎక్కువ, స్పైసీ ఉంటుందా? అది ఎక్కడ దొరుకుతుంది? ఇటు సైడ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైనా దొరుకుతుంది, అది కూడా దొరకదు. నిజామాబాద్లో ఎక్కడ? షాప్లో, కిరణం షాప్. షాపూరా? కిరణం షాప్లా. ఓన్లీ కుడుకు పౌడర్. ఓన్లీ కొడుకు. ఒక 5 minutes మీద మసాలా వేయాలి. తర్వాత మసాలా వేస్తారా? లవంగాల పొడి,
యాలచ్చి, కస్తూరి మెంతి, కొంచెం చిన్న ఇట్లనైతే అండిపించుకున్నాము. ఫేమస్ అంటే ఇక ఏదన్నా ఒకటి స్పెషల్ ఉంటుంది. ఆమె వండే పద్ధతి వేరే ఉన్నది. ఆమెది ఇక మొత్తం చూపెట్టిన నేను. ఇక అట్లా వండుతారట, వేడి వాటర్ పైన పెట్టి వాళ్ళు స్పెషల్గానే వండిరు. స్పెషలే అక్కడ మక్క వడలు కూడా ఫేమసే. మక్క వడలు కూడా ఇస్తారట. ఇంకా మనము వాళ్ళ ఆయన లేడు, మేము వెళ్ళినప్పుడు. ఆయన ఉంటేనైతే మంచిగా అటు పొలాలకు తీసుకుపోయి మంచిగా టేబుల్ వేసి అట్లా చేస్తారట. ఆయన లేడు కాబట్టి వీలు కాదు అని చెప్పింది. ఇక మేమైతే ఫామ్ హౌస్ అక్కడ ఇక బావకి ఫ్రెండ్ బావకి తెలిసిన ఫామ్ హౌస్కి అయితే పోయి ఇదంతా ప్యాక్ చేయించుకొని అట్లా పార్సల్ చేయించుకొని తీసుకొని అక్కడికి పోయి తిన్నాము. అక్కడ కూడా మంచిగా ఉంది వెదరు. అసలు ఇక ఆ వెదర్కే కడుపు నిన్నట్టు అనిపించింది నాకైతే. అంత మంచిగా అనిపించింది. ఆ టేస్ట్ కూడా మంచిగా ఉంది, మంచిగా చేసింది అది. ఇదైతే రేణుకాదేవి ఆర్డర్స్ అని షాప్ పేరైతే అక్కడ బోర్డు కూడా నేను తీసిన కదా. మీరు ఎప్పుడైనా అటు సైడ్ పోతే ట్రై అయ్యుర్రి. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. వంట గుడక నచ్చింది నాకు. ఇంత వంట చేసేదానికి గుడక నచ్చింది. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉన్నది అనిపించింది నాకు. ఎవరిని చిన్నగా చేయొద్దు, ఎందుకంటే ఎవరి ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది, నా ప్రాసెస్ నాది ఉంటుంది. ఇక ఏది గుడక ఏంటంటే అంకపూరు ప్రాసెస్ అంటే అట్లా ఉన్నది. ఇక అట్లా మంచిగా చేస్తారట. ప్రతి ఇంటికి అండేది మాత్రం ఉన్నది. ప్రతి ఇంట్లో గుడక అక్కడ అండి పార్సల్ అన్నది చేసిస్తారట. ఇక అట్లా ఫుడ్ అన్నది మస్తు పెట్టిరమ్మా. మేము ఒక్కళ్ళం కాదు. ఇక ఏంటంటే ఇక అందరు గుడక చేస్తుర్రు, అందరికి వంటలు గుడక మంచిగా వేస్తున్నాయి అని చెప్పింది. ఇక అట్లా ఆమె ఇక ఎవరిది గుడక చిన్నగా ఏం చేయలేదు. ఇక చికెన్ గుడక పైసకి కావాలంటే పైసగా చేసిస్తుంది, ఇక సప్పకి కావాలంటే సప్పగా చేసిస్తుంది. ఇక మాకు అడిగింది, ఒకటి పైసీ చేసినాం, ఒకటేమో ఇట్లా సప్పగా చేసుకున్నాం. ఇక అట్లా మనం చెప్పాలి వాళ్ళకు. పిల్లలు లేకపోతే అట్లా విషయం. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తినరు, ఎందుకంటే కారం తినరని. ఇక ఆమె అట్లా ఏ రకంగా నేను చూడు ఏ టైంలో ఏది వేయాలన్నది కరెక్ట్ చెప్పింది. మీరు చూడండి, చూసి చేసుకోండి. ఈ రకంగా చేసుకుంటే మీ అంకపూర్కి పోయినట్టే మీరు ఎంచుకొని తినచ్చు. ఏంటంటే నాటుకోడితోటి ఇట్లా ఉంటుంది. ఇక అక్కడనైతే కోళ్ళు అయితే ఫేమస్సే. ఇక కోళ్ళు ఉడక మనకి ఏంటంటే ఏ కోడితోటి అయినా దేశీ చికెను, నాటుకోడి అట్లా కమ్మతనం అయితే మంచిగా ఉన్నది. ఒకటేం స్పైసీగా పోయి అట్లా ఇక ఏ రకంగా ఇష్టం ఉంటే ఆ రకంగా చేయించుకోండి మీరు. ఇక అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరికి పోయినా కూడా అక్కడికి వెళ్తే మొక్కజొన్నవి కూడా మనకి ఏంటంటే బట్ట కాల్చుకున్నా కానీ ఎంత టేస్ట్ ఉన్నాయో. ఏ కాలం నాడు తిన్నా కంకులు అనిపించింది, అట్లా అనిపించింది. మనం అక్కడక్కడ మనం కొనుక్కొని తిన్నా కానీ ఆ టేస్ట్ లేవు కంకులు. ఇక ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మసాలాలు ఎట్లా వేస్తారో ఎట్లా వేస్తారో మరి ఎట్లనో కానీ మరి న్యాచురల్గానే వండిస్తారో, న్యాచురల్గా వండించినట్టు అనిపించింది నాకైతే. ఇక నాకు తెలియదు ఈ చైన్ విషయం అయితే. ఇది విషయం అయితే నేను చెప్తున్నా. అక్కడ నేను ట్రైన్ చూడు ఎట్లా పోతుంది. ప్రతి మూమెంట్ కూడా మేము ఫామ్ హౌస్కి పోతున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ భోజనం అయితే మేము రెడీ చేసుకొని పెట్టేసుకొని కాలరా వెళ్ళిపోయినాం. ఇక మా అల్లుడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అట అక్కడ ఫామ్ హౌస్ బాగుంటుంది, దగ్గరలోనే ఉంటుంది, వెళ్దాము అని అన్నాడు. అంటే ఇక ఆయన అంటే ఇక వెళ్ళిపోయినాం అట్లా. ఇక అట్లా వెళ్ళిపోయి అక్కడనైతే వాతావరణము, అక్కడ కూరగాయలు, చెట్లు చూస్తుంటే కడిపినటువంటి ఫుడ్ తినాలని అనిపించేది. అట్లా అవన్నీ చూస్తుంటే ఇంత మంచి లొకేషన్కి వచ్చిన మట్టి మనకు అప్పుడప్పుడు కాళ్ళకు గుడక మట్టి తలగాలి. మనము ఏంటంటే అంతా న్యాచురల్గా బతకద్దు, ఇక అదే అట్లా బతకద్దు, న్యాచురల్గా బతకాలి. ప్రతి మూమెంట్ గుడక ఇట్లా మనము ఏంటంటే మట్టి ఉడక తలగాలి. మంచి మట్టికి పోయినప్పుడు కాళ్ళ చెప్పులు కూడా ఇడిచేసి నడవాలి. ఇది విషయం. ఆ మట్టి తలిగితే ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి పెరుగుతుంది. మట్టిలో పెరిగిన వాళ్ళు అంతా స్ట్రాంగ్గా ఇట్లా స్మూత్గా పెరిగిన వాళ్ళు ఉండరు, అట్లా ఉంటుంది. ఇది కూడా అంకాపూర్లోనే, అంకాపూర్కి దగ్గరనే ఇది కూడా. ఈ ఫామ్ హౌస్ కూడా మంచిగా అసలు అక్కడ కూరగాయలు అన్నీ కూరగాయలు కూడా తెంపుకున్నాం మేము. వంకాయలు, చిక్కుడుకాయలు అన్నీ తెంపుకొని అక్కడ తిని, బెండకాయలు అన్నీ తెంపుకొని అక్కడ ఆ తెంపుడు కూడా ఎంత ఇష్టం అనిపిస్తుందో అట్లా తెంపుకుంటా అట్లా
అక్కడ తినేసి బయలుదేరినాము. ఇక ఈవినింగ్ అయిపోయింది, ఇక మేము ఇవన్నీ వేసుకునేసరికి ఇక సాయంత్రం అయింది. ఇక సాయంత్రం దాకా అటే అయింది. ఇక సాయంత్రం దాకా లొకేషన్లోనే ఉన్నాము. చీకటి పడేటప్పుడు ఇక వచ్చినాము. ఎందుకంటే వర్షం గుడకలేదు, మా లక్కేందో కానీ విషయం వర్షం గుడకలేదు. ఇక మేమైతే బయలుదేరదామని ఇక రెడీ అయినాము. ఇక ఏది గుడక అట్లా ఇక మూమెంట్ అన్నది మనకు నచ్చినట్టుగా మనము అక్కడక్కడైనా కానీ వెళ్ళాలి, పిల్లలను తీసుకొని వెళ్ళాలి. అప్పుడప్పుడు తీసుకొని వెళ్తేనే మంచిగా ఉంటుంది. ఇక మంచిగానే అనిపించింది. మంచిగానే ఇట్లా ఫుడ్ అయితే అన్నీ తీసుకొని వెళ్ళాము. ఇక మంచిగానే ఇక ఏంటంటే ఇట్లాంటి లొకేషన్లో పిల్లలు తింటారు, ఇంటికాడ తినని పిల్లలు కూడా తింటారు. ఇక అది విషయం. ఇక ఏంటంటే మనకు కొన్ని విషయాలు చెప్తే ఇనుండ్రి. మన మంచి మనసుతోటి మనము ఎన్ని పూజలు చేసినా కూడా అది మంచిగానే ఉంటుంది. ఇక మంచిగానే మనకు ఒక దేవుని రూపంలో మనకు దేవుడు ఉడక ఇష్టపడేటట్టుగా మనం ఉంటుంది. ఇక మనం మంచి మనసులేంది ఎన్ని పూజలు చేసినా కూడా ఎన్నో భక్తి చేస్తాం, ఎన్నో చేస్తాం. మళ్ళీ చేసే పనులు ఎట్లుంటాయి? ఇక పూజ చేసినంతసేపు చేస్తాం కానీ ఇక తర్వాత మన మాట్లాడే మాటలు అవన్నీ వినిపించుకొని దేవుడేమనుకుంటాడు, నువ్వు పూజ చేసినప్పుడు ఏం మాట్లాడినావు, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు దేవుడు. ఇక ఎందుకంటే మనము మనసు ఒక మంచి మనసుతో ఉన్నట్టుగా ఉండి మనం మా జీవితం అయితే నడవాలి. ఏంటంటే మంచి మనసు మన పూజ మందమే కాదు, మనకు నడిచే నడక మీదకి వెళ్ళి మనం మాట్లాడే మీదకి వెళ్ళి ఇంకో మనిషిని రిసీవ్ చేసుకునే మీదకి వెళ్ళి ఇంకో మనిషితో మాట్లాడే విషయము ఇవన్నీ మంచి మనసుతో ఉన్నాయి అనుకో, ఓ రోజైతే మంచినైతే ఏముంటుంది. ఎందుకంటే దేవుడు అన్నది మంచి సమాధానం అన్నది ఇస్తాడు. ఇక చెడ్డ సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉంటాడు. మనం చెడ్డ మార్గంగా పోతే చెడ్డ సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఇలా బుద్ధి రావాలని కూడా చెప్తాడు. ఇక అది విషయము. ఇక ఇప్పుడైతే ఆ లొకేషన్కి వెళ్ళిపోయినాము. ఈ మంచి మాట ద్వారా ఏది కానీ మనం పూజ చేయంగానే కాదు, మనం ఉండేది విధానం మీదకెళ్ళి మన పూజ అన్నది నెగ్గుతాం ఏ విషయమైనా కానీ. ఇక అక్కడ ఏంటంటే వాళ్ళు కడుతుండట స్విమ్మింగ్ పూల్. ఇక మేమైతే ఇప్పుడైతే చూస్తున్నాము. ఇక అది మంచి చేస్తామని ఆ ప్లేస్ అయితే తీసుకొని ఆయన ఓ లెవెల్లో చూపిస్తుండ్రు. టూరిస్ట్ ప్లేస్లో చేస్తానంటుండు. ఇక అక్కడ చేస్తారట. ఇక ఏంటంటే ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తుండ్రు కావచ్చు. ఇక ఇప్పుడైతే కట్టించారు. ఇక చూపిస్తున్నాం. ముందు అన్ని చెట్లతోటి షమ్మాన్తోటి అన్ని రకాల గార్డెన్ లాగా అన్నీ వేసి అది ఏంటంటే అందరు అచ్చుడు పోయేటట్టు చేస్తామని విషయం మాట్లాడిర్రు. ఇక ఆ మాటనైతే విన్నాము. ఇక మళ్ళీ పోయినప్పుడు ఎట్లుంటుందో చూద్దాం కానీ ఆయన చేసి ఇప్పుడైతే స్టార్టింగ్ మీద ఉన్నది. అక్కడనైతే ఇక ప్రతిదీ ఉడక మీకు చూపించాలి, ప్రతి చెట్టు అయినా చూపించాలి, ప్రతిదీ ఉడక చూపించాలి. అక్కడ చెట్లు ఉడక రకరకాల చెట్లు ఉన్నాయి. రతేజ ఏమో చెట్టు ఉన్నది. ఇంకా ఆయిల్ ఫుడ్ ఆయిల్ నుంచి ఆయిల్ వస్తుంది. అది ఏదో సోయా చెట్లు కూడా ఉన్నాయి, మామిడి చెట్లు, సోయా చెట్లు. అక్కడ ఒక గుడిసె కూడా ఉంది. ఆ గుడిసెని చూస్తే కూడా మనము సినిమాలలో చూస్తాం కదా, అట్లనే అనిపించింది. చిన్నప్పుడు నువ్వైతే అన్నీ చూసినావు, మాకు అది గుడిసె ఎక్స్పీరియన్స్ లేదు కానీ మంచిగా అనిపించింది. అక్కడ ఇక మామిడి ఆకుల ఇవి అరిటాకులలో తిందామని మా బావ మా అక్క ఇద్దరు కలిసి కట్ చేస్తున్నారు. అవి కట్ చేసుడు సరిగ్గా రాకపోతే మధ్యలో కట్ అయిపోతాయి. అవి కట్ చేయాలి, మంచిగా కట్ చేస్తేనే అట్లా వస్తుంది. ఆ 2 ఆకులు అయితే తెంపి అలా అరిటాకులో తింటే ఆ ఎక్స్పీరియన్స్ మస్తు ఉంటుంది కదా. మనం ఇంట్లోనైతే రోజు ప్లేట్లలో తింటాం కదా, మజా ఉంటుంది. ఆ వెదర్కి ఆ అరిటాకులలో తింటే మజానే వేరే ఉంటుందని అట్లా ఆడికి పోయినాక ప్లాన్ ఇదంతా. ఇక మేము అనుకోకుండానే అన్నీ జరిగినాయి. అనుకోకుండానే ఓన్లీ ఒక అంకాపూర్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, అది అక్కడ వ్యవసాయం బాగా ఫేమస్ కదా, రైతులు బాగా ఫేమస్ కదా, చూద్దాము అక్కడ ఏమేమి పండిస్తారు ఎట్లా అన్నది చూస్తామని పోయినాము. మొక్కజొన్న పసుపు అయితే బాగా ఫేమస్ అట అక్కడ. మస్తు అమ్ముతున్నారు, పెద్ద పెద్ద కుప్పలు పోసి అవి కంకులు అమ్ముతున్నారు. ఆ కంకులు కూడా ఎట్లున్నాయంటే ఇట్లా తీయగా, మేము తెచ్చుకున్నాం కదా ఇంటికి వచ్చి ఇట్లా కాల్చుకొని తిన్నా కూడా తీయగా, అసలు ఎంత తీయగా ఉన్నాయో. గారెలు కూడా వేసింది మమ్మీ, మక్క గారెలు కూడా వేసింది వాటితోటి, మస్తు టేస్ట్ ఉన్నాయి. ఇక మనం అవి మందులు వేయకుండానే వండిస్తారేమో, అందుకే అంత టేస్ట్ ఉన్నాయేమో, మస్తు తీయ ఉన్నాయి. ఇక ఫేమస్ అంటే ఫేమసే, నిజంగా ఫేమస్ కావడానికి ఉంటాయి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. అట్లా ఉంటుంది కాబట్టి ఫేమస్ అవుతుంది ఏదైనా కూడా. మంచిగా అనిపించింది మస్తు. ఇక అక్కడ మహిళలు కూడా, ఆడోళ్ళు కూడా ఇట్లా అలసిపోకుండా చేస్తారట. అసలు వాళ్ళు ఖాళీ ఉండరట అక్కడ. ఆడోళ్ళు కూడా అస్సలు ఖాళీ ఉండరట. మొగోళ్ళతో సరిదంటే ఇంకా యాక్టివ్గానే చేస్తారట కానీ తక్కువ ఏమి ఉండరట. అట్లా ఆ గుడిసె చిన్న ఉన్నప్పుడు మేము అటువంటి గుడిసెల గడ్డ మీద ఏంటంటే బావి ఉంటుండే,
అట్లాంటి సిచ్యువేషన్లో మేము తిన్నాము. అసలు గుడిసెల చేను దగ్గర అట్లా ఇల్లు లెక్క ఉంటుండే, వర్షం పడ్డగా ఒక చినుకు పడకుంటుంటుండే. ఆ గుడిసె గుడిక అట్లా చూపించిన. ఇక అట్లా చూడండి, ఆడ మంచము, ఆడ కుర్చీలు, టేబుల్, అది ఎంత బాగా అనిపించిందో ఆ వాతావరణము, అడవి, ఆ చెట్లు, ఇక మంచిగా అనిపించింది. ఇక మీకు కూడా చూపించాలి, ప్రతి మూమెంట్ కూడా చూపించాలి. ఇక నేత్ర ఫుడ్ ఛానల్లో ప్రతిదీ కూడా చూపిస్తున్నా ఫుడ్ అన్నది. ఇక ప్రతిదీ మూమెంట్ కూడా మీకు ఈ మనము ఏంటంటే ఏదేది లొకేషన్లో తిరిగినా, ఎట్లా చేసినా, ఏం చేసినా ప్రతిదీ కూడా అడిగి తీస్తే మీ ముందు పెడుతున్నా. నన్నైతే ఇక మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు. మిమ్మల్ని కూడా మంచిగా ఎక్కడన్నా కనబడ్డ చాలా కూడా నాకు. ఇక నిన్ననైతే ఒక ఆమె డెకల్తన్లో కనిపించింది. అమ్మ నీ వీడియోస్ అన్నీ చూస్తాము, నీ ఫుడ్ కూడా చేసుకుంటున్నాము అని. యూఎస్లో ఎక్కడ ఉంటుందనే ఆమె న్యూజిలాండ్లో ఉంటారట వాళ్ళు. నా వాయిస్ నచ్చుతుందని చెప్పిర్రు, మస్తు మంచిగా అనిపించింది. మమ్మీ వంటలు చేసుకుంటామని చెప్పిర్రు. న్యూజిలాండ్లో ఉంటారట వాళ్ళు. ఇక డెకల్తనాల్లో వాకింగ్కి అయితే వెళ్తాం కదా, వాకింగ్లో ఇక ఆమె సడన్గా చూసి హాయ్ అనుకుంటా నవ్వుకుంటా దగ్గరికి వచ్చింది, ఫోటో తీసుకున్నది. అబ్బా మీరు ఎక్కడ ఉంటారు ఏముంటారు అనుకుంటా ఆమె ఎంత ఎగ్జైట్మెంట్గా అడిగిందో. మస్తు సంతోషపడ్డది ఆమె సంతోషాన్ని చూసి మేము కూడా సంతోషపడ్డాం. అట్లా సంతోషం అనిపించింది ఆమెను చూస్తుంటే. అట్లా గుర్తుపట్టి మాట్లాడిస్తేనైతే మేము మస్తు సంతోషపడతాం. ఇక మస్తు ఆ రోజు నా వాయిస్ బాగుందని అన్నది, నాకు మంచిగా అనిపించింది. అట్లా ఇక మమ్మీ ఫుడ్ రివ్యూ ఇస్తూ ఉంటా కదా, ఆ వాయిస్ ఇక నచ్చిందట వాళ్ళకి, మంచిగా అనిపించింది. అట్లా కలిసి మాట్లాడుతుంటే కూడా మస్తు మంచిగా అనిపిస్తాయి. ఇటువంటి వెదర్లా అట్లా నాటుకోడి, దేశీ కోడి, అంకాపూర్ స్పెషల్ అట్లా తింటుంటే అసలు ఇక మనకి సిటీ లైఫ్ కంటే ఈ లైఫే మంచి అనిపిస్తుంది. ఇక మనకు సిటీ లైఫ్ ఏంటంటే ట్రాఫిక్ అవి ఇవి ఉంటాయి. ఇటువంటి అప్పుడప్పుడు ఇట్లా ప్లాన్లు చేసుకోవాలి, ఇట్లా పిక్నిక్లని. ఇట్లా వెదర్కి వెళ్తే మన మైండ్ కూడా రిఫ్రెష్ అయ్యి ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా మైండ్లో పోతుంది. మేమైతే మస్తు రిలాక్స్ అయినాము ఇట్లా వెళ్ళి. పిల్లలు ఉంటేనైతే ఇంకా సూపరు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా చదువులు అవి ఇవన్నీ బాగా స్ట్రెస్ అవుతారు కదా, వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఇట్లా తీసుకుపోతే వాళ్ళు కూడా మస్తు రిలాక్స్ అవుతారు, మస్తు సంతోషపడతారు. అట్లా మేమైతే ఇక అట్లే పోయి అట్లా తిని ఇక మస్తు ఎంజాయ్ చేసినాం ఆ రోజు అయితే. ఆ రోజు ఎంజాయ్మెంట్ నాకైతే ఇక్కడ రిసార్ట్లకు పోయినా ఎక్కడికి పోయినా అంత ఎంజాయ్మెంట్ అనిపించేది. వేలకు ఖర్చు అవుతుంది కానీ ఇంత ఎంజాయ్మెంట్ రాదు. మనకి ఎక్కడ రిలాక్స్ ఉంటుందో అక్కడ ఏంటంటే ఏదో మనం ఫుడ్ తినుడు అని కాదు, ప్రతిదీ గుడక మన మనసు నిమ్మలమైన చేయాలనే సూపరు. మనము తృప్తైన జీవితం అన్నది ఒక చెట్టు దగ్గర కూర్చున్నా కానీ తృప్తైన జీవితం ఉండాలి. తృప్తిలేని జీవితం ఏమి వెళ్ళదీయలేము, నిజం చెప్తున్నా ఇది విషయము. ఇక తృప్తితోటి బతికే చూడాలి, తృప్తితోటే ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి, ఉన్న దాంట్లో బతకాలి. మనము ఒక టైంలో ఒక నీళ్ళ బాటలు కొనుక్కోవాలంటే ఆలోచిస్తాం, ఇక దుబారా ఖర్చు అయితే మస్తు చేస్తాం. అది కరెక్ట్ కాదు. మనం దుబారా ఖర్చు చేయక నీళ్ళ బాటలు కొనుక్కొని తాగు, నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. అట్లా ఎవరైనా కానీ, ఎందుకంటే మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకోకపోతే జీవితం వేస్ట్ కాకపోతే ఏంది, ఏది ఉండే ఏం లాభం. తిండి తినక ఉడక బతికేట్టు రోజులు ఉన్నాయి కొందరి. తిండి తినాలే, మనము అయిన తిండి తినాలి, అయిన బతకాలి. క్వాలిటీ కొంచెం తిన్నా సరే, క్వాలిటీ కానీ బాగా తినుడెందుకు అవసరమా? ఏది కానీ మనము పట్టే జాల పట్టాలి, ఇడవజాల ఇవ్వాలి. దుబారా ఖర్చు అన్నది విషయం కాదు, ఏది కాదు. ఇక మనము ఎట్లా మనం సేఫ్ ఉన్నామా, మనం ఆరోగ్యంగా ఉన్నామా, మనం ఎట్లున్నాము, మనకు ఇది బెనిఫిటా కాదా. ఇప్పుడు మనం ఖరాబ్ నీళ్ళు తాగమంటే తాగుతామా? తాగం. ఏదైనా కానీ ఖరాబ్ ఫుడ్ తినమంటే తింటామా? తినం. ఇక మనకు క్వాలిటీ ఏది ఉంటుందో అది కొంచెమైనా తినుర్రి, బాగా తినకున్నా కానీ. అది విషయం. మనం కొంచెంలోనే ఎంజాయ్ చేయండి. కొంచెంలోనే మనం పెద్ద పోవాలి, ఏటో పోవాలి, మన విమానం మీద పోవాలి, మన ఇట్లా తిరగాలి, అట్లా తిరగాలి, లక్షలు ఖర్చు పెట్టాలి, మనం తినేజాలు తినద్దు. అది ఎట్లా, ఏం కారణం, అది ఎట్లా, అదేం ఫుడ్డు, అది విషయం. మనకు అవన్నీ కాదు. ఉన్నతాన్నే గుడిసె అయినా కానీ తృప్తైన జీవితం ఉండాలి, క్వాలిటీ ఫుడ్ ఉండాలి. మనకు ఏది కానీ ఆ రోజుల రొట్టె, జొన్న అది ఏంటంటే జొన్న రొట్టె, మక్క రొట్టె, తైద రొట్టె ఇట్లా తిని వాళ్ళు ఒక్కొక్కరు 100 సంవత్సరాలు బతికిరు.
ఇప్పుడు 50 సంవత్సరాలకి వరకనే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, అన్నీ కంప్లైంట్ వస్తున్నాయి. ఏదో తింటున్నాం అన్నీ. ఇక తిని ఇక అవన్నీ వచ్చే వరకని మొత్తం అవయాల మీద దెబ్బ వస్తుంది. ఇక అవి దెబ్బ వచ్చే వరకనే అవే పోయినాక మనం మెడికల్ బతాం. ఇది విషయం. ఇక ఏది కానీ మనము క్వాలిటీగా తినేదే చూడండి. అప్పటోళ్ళు నాటుకోడి తిందురు. ఇప్పుడు ఏంటంటే దేశకోడి అంటేనే అట్లా ఇష్టం అన్నట్టు ఉంటుంది. ఫారం కోళ్ళు తినుడు, ఆ తెల్ల కోళ్ళు బాయిలర్ కోళ్ళు అవి ఎట్లా అంటే 40 రోజులలో పెరుగుతున్నాయో, 20 రోజులలో పెరుగుతున్నాయో, 30 రోజులలో పెరుగుతున్నాయో తెలియదు. 6 నెలలకు 5 నెలలకు కోడిని తెచ్చుకుంటుంటివి. ఆ కోడి ఎట్లుంటుంది, ఈ కోడి ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఇప్పుడు అట్లా కదా, ఆ చికెన్లు కాల్చుకోవాలి, తినాలి, ఇది తినాలి, అది తినాలి అంతే. అప్పుడు ఏంటంటే నాటుకోడి తప్పితే మా కాలంలో ఇక ఇది తెల్ల కోళ్ళు అస్సలు లేకుండే. ఇది విషయం. చేపలల్లో కూడా పాపెలరు ఇట్లా ఇవన్నీ ఇక ఏంటంటే ఇది జల్లలు ఈ కూర అనేది తిన్నాం మేము. ఇప్పుడు ఏందో చేపలు అంటుండ్రు, అన్నీ బరిపిలో పెట్టి వేస్తుండ్రు. అప్పుడే పట్టుకొని బుట్టలలో తెత్తురు, బుట్టలలో తెస్తే మేము కొనుక్కొని తింటుంటిమి. ఇక అట్లా వండుకొని తింటుంటిమి. బుట్టెడు చేపలు తెస్తే ఇక అవి చిన్న చిన్న చేపలైనా కానీ ఎంత కమ్మగుండునో కూర వండితే. ఇప్పుడు ఇంత ముక్కలు స్పైసీ ఫుడ్. అది థమ్స్అప్ దాయన ఒక బాటిల్ ఖతం చేసినా కానీ కారం పోతలేదు. స్పైసీ ఫుడ్ తిన్నావు కదా అందుకే నాకు ఏమన్నా వైర్లు ఉంటాయి ఇట్రా అద్దు. కరెంట్ వైర్. రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ. ట్రైన్ వస్తుందిరా. వావ్, ఇక్కడ నుంచి తీయచ్చు మనకి ఇప్పుడు. నక్ష అన్నీ నిల్చో. అటు పోకు, ఇట్రా ఇటు చూడు ఒకసారి ఇటు చూడు You like it? Train? అక్షయ్ ఇట్లా ఏమన్నా ఉండే ఇట్లా పాములు ఉంటాయి, జాగ్రత్త. ట్రైన్ తీసిన డబ్బాలు ఉంటాయి. అది మొత్తాకులు ఇస్తాలు కుట్టుకునేది. ఇస్తార్లో కుడతారు. అన్నం తింటాను. ఇట్లా కళ్ళు పోసుకుని గుట్టు తాగుతారు. చేనులలో కళ్ళు పోస్తారు కదా, ఇట్లా తాగుతారు. ఏమే కాటన్ తెస్తా అన్ను. వంకాయ చెట్లు, వంకాయలు మస్తున్నాయి. చూపెట్టు వంకాయ, చూపెట్టు. చూపెట్టు. ముండ్లు ఉంటాయి మెల్లగా, మరి ముండ్లు ఉంటాయి కానీ లేటగున్నాయి. తెంపాలి. తెంపురా. తెంపుకోవచ్చు, నల్లవి తెంపుకోవచ్చు. పచ్చిమిర్చి కాస్తున్నాయి, పచ్చిమిరపకాయలు, మిరపకాయలు కాస్తున్నాయి చిన్న చిన్న. ఇక పూత అంటే ఇట్లా వస్తుంది. పచ్చిమిరపకాయలు ఉండరా. పచ్చిమిర్చిది ఇట్లా పూత వైట్ వస్తుంది. చెప్పాలి వాళ్ళకు. తెంపు తెంపు తెంపు.
మెంతి చెట్లు కాదు ఇది పెడతా అందరం తీసుకొచ్చుకుంటే ఇవ్వాలి. తెంపుర్రి. చెప్పుకోవచ్చు. అన్నది రాకముందే మేము ఈ వీడియో చేసింది ఉన్నది. ఇప్పుడు శ్రావణంలో మీకు వీడియో పెట్టే వరకు ఏమనుకుంటారు అంటే మీరు శ్రావణంలో మా నాన్ వెజ్ తింటారా అని అనుకుంటారు. మీరు శ్రావణము రాకముందే ఒక 15 రోజుల ముందే మేము చేసిన వీడియో ఇది. మేము ముందైతే పెట్టిన ఇది. ఎందుకంటే ఇప్పుడు శ్రావణంలోనే మీరు నాన్ వెజ్ తింటారేమో అనుకునేరు. ఇక శ్రావణం అయితే మేము తినము. ఇప్పుడైతే వినాయకుడు ఇవన్నీ వస్తున్నాయి కదా, అంతకు ముందటి వీడియోలో మేము ముందు వస్తాయి. ఇది విషయం. ఇక సరేనా. ఇక వంకాయలు, అక్కడనైతే బెండకాయలు, ఇక అది గోంగూర, ఇవన్నీ ఉన్నాయి చెట్లు. ఇక మేమైతే కొన్ని తెంపుకున్నాము. చూడుండ్రి. ఇక ఎందుకంటే ఏ చెట్టును చూసి ఎట్లా ఎంజాయ్మెంట్ అవుతామంటే ఇక అట్లా ఒక సంతోషం అనిపిస్తుంది. అట్లా చెట్లల్లా కూరగాయలు తెంపుకుంటుంటే నా చిన్నతనం గుర్తుకొస్తుంది. అట్లా మా చేనులకు పోయి గుడక అట్లా గోంగూర గుడక, నాటు గోంగూర, ఎర్ర గోంగూర అంటే అది కమ్మగా ఉంటుంది. తెల్ల గోంగూర అంత ఉండదు. ఈ ఎర్ర గోంగూర తింటే మళ్ళీ తెల్ల గోంగూర తినబుద్ధి కాదు, అంత మంచిగా ఉంటుంది. ఇది ఏంటంటే ఇక తెల్ల గోంగూర వేరే ఉంటుంది, ఈ ఎర్ర గోంగూర టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక మంచిగా డ్రైగా చేసి సంవత్సరం ఉంటట్టు మా బిడ్డకు తొక్కు పెట్టొచ్చిన ఇట్లా వంకాయలు మా మన్మరాళ్ళు వాళ్ళు ఎప్పుడు తెంపరు కదా. ఇక వాళ్ళు చేనులకు ఎందుకు వస్తారు, ఇక రారు కదా. ఇట్లా చేను అట్లా అడవి వాళ్ళకి ఎంత ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. తినాలని కాదు, అట్లా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ కొడవలు దొరికింది, ఆ కొడవలతో కోస్తున్నా. చేతితో దెంపాలంటే ఇబ్బంది. మనం ఏంటంటే ఇక అప్పటికప్పుడు పోయినాం కదా, మన చేతిలో ఏముంటుంది, కత్తెన్నో ఏదో ఒకటి ఉంటే కట్ చేస్తే బాగానే ఉంటుంది. ఇక ఆడ కొడవలు ఉన్నది, వాళ్ళు కోసుకుందరు, అది ఏంటంటే కోసుకుంటారు కావచ్చు. ఇక ఎవరైనా నచ్చిన వాళ్ళు కోస్తారు కావచ్చు. ఆడ కొడవలు అయితే పెట్టించిర్రు. అట్లా ఇక మా మనమరాలు అయితే తెంపుకుంటే నా దగ్గర తెచ్చిస్తారు. ఇక అట్లా వాళ్ళకు చెట్లను చూస్తే ఎంజాయ్మెంట్ అంటే ఓ లెవెల్ ఎంజాయ్మెంట్. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చూపెట్టాలనుకుంటా, ప్రతి విషయం కూడా మీకు చెప్పాలనుకుంటా. ఇక అట్లా ఏంటంటే నాట్లు వేసినా కానీ మనము నాటయ్యంగా వెనుకకు ఇట్లా మనము చెట్టు పెట్టుకుంటా వెనుకకు నడుస్తాం. అది ఎంత యోగాలు, ఎంత మంచిది. అట్లా చేను పని చేసిన మనిషి ఇక ఆరోగ్యానికి ఇక వాళ్ళకు డోకనే ఉండదు, అంత మంచిగా ఉంటుంది. అచ్చే భీమాలు కూడా అటాక్ చేయకుంటుంటాయి. బెండ చెట్లు, చిక్కుడు చెట్లు, ఇవి చిక్కుడుగా గోరు చిక్కుడుగా, అలా గోరు చిక్కుడుగా దింపుతుంది మా పెద్ద బిడ్డే. ఇక అట్లా ఇక ప్రతి మూమెంట్ కూడా అలా బిడ్డలు వాళ్ళందరూ ఆ చెట్లను చూసుకుంటూ ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇక తేజకైతే నాకు ఎక్కడ పోయినా కూడా ఇంత ఎంజాయ్మెంట్ అనిపించదు మమ్మీ, మంచిగా అనిపించింది నాకు. ఇట్లా నాకు చెట్లు చూసి, అడవి చూసి, మట్టి చూసి ఇవి ఇట్లా ఇష్టం అనిపిస్తుంది. అంటే ఇట్లా మనము స్మూత్ ఉండు కూడా కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు ఇట్లా అంటే రఫ్గా పోవాలి, ఇట్లా మట్టి గుడక తలగాలి, మనకు వెదర్ గుడక వేడి తలగాలి, చల్లగా తలగాలి, అన్ని గాలి తలగాలి. అట్లా తలుగుతూనే మనకు న్యాచురల్ మీదకైతే ఏదే రాదు. ఎన్ని ఏసీలు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా మనకు న్యాచురలే ఉంటుంది. అట్లా బెండ చెట్లు, చిక్కుడు చెట్లు అన్నీ కూడా మంచిగా అనిపించినాయి. అది చిక్కుడుగా టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక అన్న ఆట లెక్క మంచిగా ఉంటుంది. ఇక మందులు పోసిరో పొయ్యలరో తెలియదు. వాళ్ళైతే చెట్లు పెడతారట కానీ తెంపకపోరట. ఇక ఇది ఏంటంటే ఏంటంటే ఇట్లా మా అనుష ఇక అవి చూసి ఇక సంతోషపడు అంటే ఏమన్నా సంతోషపడు, ఆమెకు తెంపుడు ఇష్టం అనిపిస్తుంది. ఆ చిక్కుడుగా దగ్గరికే పోయింది. ఇక ప్రతిది కూడా మా అల్లుడు వాళ్ళ ఫ్రెండు అట, అయితే ఆయన పెట్టిండట కానీ చెట్లది అవి తెంపరట, ఎక్కువ తెంపరట. ఇక ఎవరు వస్తారు తెంపుకోపోతారు. ఇక అట్లా ఆయన ఇష్టంగా పెట్టుకుంటట్టున్నాడు, ప్రతి కూరగాయ కూడా పెట్టుకుంటట్టున్నాడు. ఆ విషయం చెప్తే నాకు వచ్చింది విషయం. ఇక మనం ఏదైనా కానీ ఇక ప్రతిది కూడా మూమెంటు ఇక వాళ్ళకు మంచిగానే అనిపిస్తుంది. ఏ చెట్టును చూసినా మాకు ఇంటెనక పెట్టి నేను తెంపకున్నా కానీ ఎవరైనా తెంపుకోపోదురు, అట్లా ఇష్టపడుతుంటే కొందరు అట్లా ఉంటుంది. థింక్ చూసుకుంటే ఎంజాయ్. ఈ చెట్టు నేను పెట్టినా, ఈ వంకాయ చెట్టు పెట్టినా, చిక్కుడుకాయ చెట్టు పెట్టినా, ఇవన్నీ ఇక అది ఒక ఎంజాయ్మెంటు. అక్కడికి పోతే మన చేనులో నిజామాబాద్లోనే ఉంటారట వాళ్ళు. అయితే ఇక నిజామాబాద్ దగ్గరనే కదా, కొద్దిగల్లే ఉన్నది. ఆయన అట్లా తీసుకొని అక్కడ ట్రైన్ రూటు అన్ని రూటు అది మంచిగా అనిపించింది. ఇక ఎప్పటి కూడా డెవలప్మెంట్ ఉంటుంది ఈ ప్లేస్కు. ఇక మంచిగా ఉంటుంది. ఇక బెండకాయలు కూడా లేతగా మంచిగా ఉన్నాయి. అట్లా ఫ్రై చేసుకుంటే కూడా లెవెల్. బెండకాయ ఎండ రావాలి, బెండకాయ ఎండ వచ్చిన మనిషికి సూపరు. ఎందుకంటే అండరాని వాళ్ళు ఖరాబ్ చేస్తారు. ఇక అండొచ్చి నేను చెయ్యాలి. ఇది బెండకాయ అంటాం కానీ బ్రెయిన్కి మంచిగా, ఆరోగ్యానికి కూడా మంచిగా. పిల్లలకు పెట్టే చూడు, ఇది ఎట్లా వండుకోవాలి, పెరుగుతోటి వండుకోవచ్చు, టమాటాతోటి వండుకోవచ్చు, ఏ రకంగా అయినా వండుకోవచ్చు. బట్టి ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పోసుకోవచ్చు, దప్పడం పెట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. అన్ని రకాలు చేసుకోవచ్చు దీంతో. ఇన్ని రకాలు చేసుకుంటే ఇక అది ఓ లెవెల్. జ్వరం ముదిరిపోయినట్టుంటాయి అనుకో దప్పడం చేసుకోర్రి,
మంచిగా ఉంటుంది